ఇంత భారీ పతనానికి ఏంటి కారణం? యాహ్! బేసికల్‌గా మనం లాస్ట్ 1 ఇయరే చూసుకున్నాం అనుకోండి. సిల్వరు 1 ఇయర్‌లోనే హ్మ్. 250% పెరిగింది. పెరిగింది. యాహ్! హ్మ్. 250% ఆ స్పీడు, హ్మ్. ఆ వెలాసిటీ మనం చూస్తే గనక ఎవరికైనా భయమేసి అంత పెరిగిపోయింది. ఈవెన్ గోల్డ్ కూడా లాస్ట్ 1 ఇయర్‌లో ఆల్‌మోస్ట్ 85% డ్రాప్ పెరిగింది. ఓకే. అంత పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఏదో స్టేజ్‌లో జరిగిద్ది. అవును. అది సడెన్‌గా ఒకేసారి జరిగేసరికి వరల్డ్ వైడ్‌గా హ్మ్. అండ్ నిన్న ఈ 2 డేస్‌లో దారుణంగా డ్రాప్ అయింది. పర్టిక్యులర్‌గా నిన్న ఫ్రైడే అవ్వటం, మార్కెట్ హాలిడే రేపటి నుంచి హాలిడేస్ కదా! సాటర్‌డే, హ్మ్. సండే. హ్మ్. అందుకని ఫ్రైడే అవ్వటం వల్ల ఒకటి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు కూడా ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ అప్పుడు మార్జిన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకే. ఒకప్పుడేంటంటే ఒక 1,00,000కి ఒక 15% మార్జిన్ సరిపోయేది. ఎప్పుడైతే ఈ రేట్లు బాగా పెరుగుతున్నాయో వాళ్ళు డిపాజిట్స్ ఎక్కువ అడుగుతున్నారు ఇన్వెస్టర్ దగ్గర నుంచి. ఓకే. అందుకని ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు లేనోళ్ళందరూ ఒక్కొక్కళ్ళు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు పొజిషన్స్‌ని. హుహుహు. అందరూ ఒకేసారి ఆ ప్రాఫిట్ బుకింగ్‌కి ఈ పొజిషన్స్ క్లోజింగ్ వల్ల ఏందంటే వరల్డ్ వైడ్‌గా ఒకసారి పానిక్ క్రియేట్ అయింది.